న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. సాధారణంగా ఆవుకు గాని గేదెకు గాని ఒక దూడ జన్మనివ్వడం సహజం. కానీ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలోని దేవులపల్లి వారి గోశాలలో ఒంగోలు జాతికి చెందిన ఓ ఆవు ఒకే ఈతలో కపిల కవలగిత్తలకు జన్మనివ్వడంతో దేవులపల్లి వారి ఎంట సందడి మొదలయ్యింది. దేవులపల్లి వారి ఎంట తరతరాలుగా గోవులను సంరక్షిస్తూ గోశాలను పరమ పవిత్రంగా తీర్చిదిద్దుతూ వచ్చారు. దీనిలో భాగంగానే తిమ్మరాజుపాలెంలోని శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్తలు దేవులపల్లి రామమూర్తి శాస్త్రి, దేవులపల్లి గోపాలకృష్ణ శాస్త్రి, దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రుల నుండి పునికి పుచ్చుకున్న గోశాలను ఇప్పుడు దేవులపల్లి వంశస్థులు దేవులపల్లి వెంకటరాం, దేవులపల్లి వేణుగోపాల్, దేవులపల్లి రవిశంకర్, దేవులపల్లి సుధాకర్లు సంరక్షిస్తూ వచ్చారు. దీనిలో భాగంగానే ప్రస్తుత కోటసత్తమ్మ అమ్మవారి దేవస్థాన ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ కుటుంబ సభ్యుల గోశాలనందు ఒంగోలు జాతికి చెందిన ఆవుకు 2 కపిలగిత్తలు జన్మించడంతో వారి ఇంట ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కపిలగిత్తలను చూసేందుకు చూపర్లు ఆసక్తిగా తరలివస్తున్నారు. ఈ కపిలగిత్తలను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావిస్తారని, ఆ భాగ్యం తమ ఇంట కలగడంతో తామంతా ధన్యులమయ్యామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నా పేరు సుధాకర్. ఈరోజు మా గోశాలలో కపిలగిత్తలు పుట్టడం అనేది చాలా ఆశ్చర్యం. కవలలు పుట్టడం చాలా ఆశ్చర్యం గురయ్యాం. చాలా ఆనందంగా కూడా ఉంది. ఇది ఫస్ట్ టైము మేము చూడడం. మేము పుట్టాక ఇలాగా మా గోశాలలో ఎప్పుడూ జరగలేదు. చాలా ఆనందంగా ఉంది. ఇది అంతా కూడా మా నాన్నగారు ఆయన ఇంట్రెస్ట్ కొద్దీ ఇవి గోశాల అభివృద్ధి చేశారు. అలాగా కొనసాగిద్దామని ప్రయత్నంలో మేము ఇలా చేయడం, అవి అలా పుట్టడం కూడా ఆయన ఆశీర్వదించినట్టు మేము భావిస్తాం. ఇలా జరగడం మాకెంతో ఆనందంగా ఉంది. మా ఇంటి అంతా పండుగ వాతావరణం నెలకొంది.